అందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయేది అక్బర్ బీర్బల్ కథలలో ఒక చిన్న చిన్న సంఘటనలు. ఇది బీర్బల్ బీర్బల్ తెలివిగా ఎలా చేశాడో ఏంటో ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకుందామా. అయితేని ఒకసారి అక్బర్ చక్రవర్తి బీర్బల్ వీళ్ళిద్దరూ కూడా విహారానికి బయటికి వెళ్ళారు. వన విహారం చేస్తూ ఉంటారు కదా, మరి అలాగా 4 అడుగులు అలా వేస్తున్నారు. అక్కడ ఒక గొర్రెల కాపరి ఏం చేశారంటే, మరి చక్రవర్తి గారు నియమించారనమాట. వాళ్ళకి కొన్ని గొర్రెలు ఉంటాయి కదా, ఆ గొర్రెలన్నింటినీ కూడా మేపి వాటి శుభ్రంగా బలంగా తయారు చేసే బాధ్యత ఎవరిది? గొర్రెలు కాపరిది. అయితే మరి ఆ గొర్రెలన్నీ ఎలా ఉన్నాయంటే సన్నగా బక్క చిక్కిపోయి ఉన్నాయి. అప్పుడు మన అక్బర్ గారు అంటున్నారు, ఏమిటి వీటికి తిండి సరిగ్గా పెట్టట్లేదా, నువ్వు గడ్డి సరిగ్గా పెట్టట్లేదా, ఎందుకు ఇలా ఉన్నాయి అని అడిగాడు. అంటే అప్పుడు ఈ కాపరి అలా భయపడి వణికిపోయాడు. అయ్యా, నేను సరిగ్గానే మేత పెడుతున్నానయ్యా, కానీ సరిగ్గా తింటలేదయ్యా అని అన్నాడు. అప్పుడు బెర్బర్గాలు అనుకున్నారు, ఏమిటి వీటిని మనం కాపాడాలి, ఎలా కాపాడాలి అని ఒక ఆలోచన చేశారనమాట. వెంటనే బీర్బల్ అక్బర్తో అంటున్నాడు, ప్రభు, కొంతమంది ఎంత తిండి తిన్నా అలాగే ఉంటారు, కొంచెం కూడా మార్పురారు. మనుషులైనా జంతువులైనా కూడా ఇలాగే ఉంటాయని చెప్పాడు. చెప్తే అక్బర్ గారు వినలేదు. ఇది నువ్వు అబద్ధం చెప్తున్నావు, నా మాట నువ్వు ఖాతరు చేయట్లేదు, నీకు నచ్చినట్టుగా నువ్వు మాట్లాడతావేంటి, నాకు నిరూపించి చూపించు ఈ విషయాన్ని అని అన్నారు అక్బర్. అయినా మనుషులకి జంతువులకి ఒకటే పోలికేంటి, వారు చక్కగా హ్యాపీగా తింటాయి తిరుగుతాయి, దానికి నేను సంబంధం లేదు కదా. అయితే ఒక పని చేద్దాం, ఈ 100 గొర్రెల్లో ఒక గొర్రెను మనం తీసుకెళ్ళి దానికి బాగా తిండి పెడదాం, అది ఎందుకు లావెక్కదో చేద్దాం అలాగా అన్నారు అక్బర్. అదేనయ్యా, అలాగే చేద్దామయ్యా అని అన్నాడు. గొర్రె కాపరి కూడా ఒప్పుకొని ఒక గొర్రెని తీసుకుని బయలుదేరారు. అక్బరు, బీర్బలు వాళ్ళతో పాటు ఒక గొర్రె 3 వెళ్తున్నాయి. అక్బర్ గారు ఏం చేశారంటే ఆ గొర్రెని తీసుకుని ఒక సేవకుడికి ఇచ్చాడు. ఇదిగో, దీనికి రోజు బాగా గడ్డి పెట్టు, ఇది బలంగా తయారవ్వాలి, ఆ పని నువ్వే చేయాలి, తెలిసిందా అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చారనమాట. ఆ మాట విని చిత్తంధర అలాగే చేస్తానండి అయ్యా అని దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతూ ప్రతిరోజు అది తినేది గడ్డి కంటే రెట్టింపు పెట్టడం మొదలుపెట్టాడు. పగలంతా అది బాగా తినేస్తుంది, కొంచెం కొంచెం దానిలో మార్పు కొద్దిగా కనపడుతుంది అన్నమాట. అయితే బీర్బలు ఏం చేశాడంటే, అమ్మో ఇది బాగా తయారైపోతే వాటి గొర్రెల కాపుల మీద ఏమన్నా కంప్లైంట్ వస్తుందేమో అనుకుని ఏం చేశాడంటే ఒక కషాయవాడిని తీసుకొచ్చాడు. కషాయవాడు ఎలా ఉంటాడు, కత్తిని నూరుతా ఉంటాడు. ఆ గొర్రె ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఒక దాని మీద కత్తి నూరుతూ కూర్చున్నాడు అనమాట. అప్పుడు గొర్రెకి భయం వేసి ఏదో రోజున చంపేస్తారని అనుకుని గొర్రె ఏం చేసింది, అలాగా తెల్లవార్లు నిద్రపోకుండా అలాగే మేలుగా కూర్చుందనమాట. అంటే చూడండి, ఎవరైనా సరే రాత్రిపూట నిద్రపోలేదనుకో ఏమైపోతుంది, మనుషులు శుభ్రంగా పాడైపోతారు. అలాగే గొర్రె కూడా బక్క చిక్కి సన్నగా అయిపోయిందన్నమాట. అల్లాళ్ళపాటు అలా జరిగేసరికి ఏమైందంటే గొర్రె ఇంకా చిక్కిపోయిందన్నమాట. అసలు దాని శరీరంలో బలం లేనట్టుగానే ఉంది. అక్బర్ గారు చూడడానికి వచ్చారు. చూసి ఇదేమిటి, పగలపూట ఎంత తిండి తింటున్న గొర్రె రాత్రిపూట అసలు కనీసము ఇలా ఎంత సన్నగా అయిపోవడం కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు అనేసరికి వాళ్ళతో అక్బర్ అంటున్నాడు, ఏంటి ప్రతిరోజు అంత గడ్డి తిన్న గొర్రె ఇలా చిక్కిపోవడం కారణం ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు, ఇలా ఎందుకు జరుగుతుంది. ఇప్పుడు బీర్బల్ అంటున్నాడు, ఎప్పుడైనా సరే మనుషులైనా జంతువులైనా సరే వాళ్ళకి ఏదైనా భయం కలుగుతుంటే వాళ్ళు అస్సలు బలంగా తయారవ్వరు, నీరసపడిపోతారు, చిక్కిపోతారు. అదే నేను చెప్పేది. మరి మనుషులైనా జంతువులైనా సరే వాళ్ళు ఎంత తిన్నా కానీ కొంతమందికి శరీరంలో మార్పులు రావు అనే విషయాన్ని బీర్బల్ గారు బాగా నిరూపించారు. అక్బర్ ఆ మాటలను మెచ్చుకొని బీర్బల్ని చక్కగా భుజమే తట్టారన్నమాట. ఒక చిన్న సంఘటన ఏమిటంటే చిలక పలుకులు. అక్బర్ చక్రవర్తికి వేటాడటం అంటే మహాసరదా. ఆ సరదా వల్ల రాజ్యంలో అడవులన్నీ కూడా నిర్మానుష్యమైపోతున్నాయి. బీర్బల్ ఎంతో బాధపడ్డాడు. ఏమిటి,
ప్రతిరోజు కూడా మనం వేటకి వెళ్ళడం, జంతువులు చంపేస్తే ఇంకక్కడ ఏముంటాయి, జంతువులు ఉండవు కదా మరి అని బీర్బల్ చాలా బాధపడుతున్నాడు. అయినా సరే మన అక్బర్ చక్రవర్తి గారికి ఈ విషయాన్ని చెప్పాలి, వేటను ఎలాగైనా ఆపించాలి అని అనుకున్నాడు. అసలు ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. అదే రోజు మంచి సమయం వచ్చింది. ఏంటంటే అక్బరు తన పరివారంతోనే కలిసి వేటకెళ్ళాడు. బీర్బల్ కూడా అతని వెంటే ఉన్నాడు. అడవిలోకి వెళ్ళే తోవలో వాళ్ళు ఒక చిలుకల గుంపు చెట్టు మీద కూర్చుని ఆడడం చూశారు. ఆ అరుపులు అక్బర్ విని, బీర్బల్, నీకు పక్షుల భాష వచ్చన్నావు కదా, ఆ పక్షులు ఏమనుకుంటున్నాయో నువ్వేమైనా దాని గురించి నాకు వివరించి చెప్పగలవా అని అడిగారు. వాళ్ళు ఆ పక్షుల మాటను శ్రద్ధగా విని ఏం చెప్తున్నాడంటే, రాజా, ఈ చిలకలు పెళ్ళి గురించి మాట్లాడుకుంటున్నాయి అని చెప్పాడనమాట. పిల్లవాడి తండ్రి ఏ పక్షులు జంతువులు లేని 5 అడవుల్ని వరకట్నంగా కావాలని అడుగుతున్నాడు. పెళ్లి కూతురు తండ్రి ఇదేం కర్మ, 10 ఖాళీ అడవులైనా కట్నంగా ఇవ్వమని అని అతను చెప్తున్నాడు. ఇంకా ఏం మాట్లాడుకుంటున్నాయో తెలుసుకోవాలని కుతూహలంతో అక్బరు, మరి పెళ్లి కొడుకు తండ్రి ఏమంటున్నాడు అని అడిగారు. అయితే అప్పుడు ఏమంటున్నాడు అంటే, బీర్బల్, మహారాజా, పెళ్లి కొడుకు తండ్రి అంత సులువుగా ఖాళీ అయిన అడవుల్ని ఎలా ఇస్తాము అని పెళ్ళికూతురు తండ్రి అడిగితే, పెళ్ళికూతురు తండ్రి ఈ రాజ్యపు చక్రవర్తి ఉన్నాడు కదా, ఆయనకి వేటాడడం అంటే మహా సరదా. ఆ సరదాతోటి ఎన్నో అడవుల్ని నాశనం చేశాడు. ఆయన తన సరదాతో మరికొన్నిటిని కూడా, పక్షుల్ని, జంతువుల్ని చంపేసి వాటిని అడవులుగా మార్చేస్తున్నాడు అని చిలుకల సహాయంతో బీర్బలు చెప్పాలనుకున్న విషయాన్ని రాజుగారితో చెప్పాడు. బీర్బల్ చెప్పిన విషయాన్ని అక్బర్ చాలా చక్కగా గ్రహించాడు. ఓహో, అయితే మనం ప్రతిరోజు వేటకెళ్ళి జంతువుల్ని చంపడం వల్ల అదంతా కూడా ఎడారిలాగా అయిపోతుంది అన్నమాట. అడవుల్లో ఖాళీ అయిపోతుంది, ఒక్క జంతువు కూడా మిగలదు. అది బీర్బల్ గారు చెప్పిన సందేశం అన్నమాట. అయితే అప్పుడు అక్బర్ గ్రహించి అక్కడి నుండి జంతువుల్ని వేటాడడం మానేశాడు. సరే, మరి మన బీర్బల్ గారు ఎంత తెలివిగా అక్బర్కి విషయాన్ని ఎలా వివరించాడు. ఒక చిన్న సంఘటన ఏమిటంటే, గొప్ప మంత్రి బీర్బల్. ఒకసారి అక్బర్ చక్రవర్తి కొలువులో ఒక సాధువు వచ్చాడు. ప్రభు, మీ కొలువులో నవరత్నాలు అనబడే 9 మంది మహాపండితులు ఉన్నారని విన్నాను. మీరు అనుమతిస్తే వాళ్ళని పరీక్షించాలనుకుంటున్నాను. ఆ 9 మందిలో ఒక్కళ్ళైనా నా ప్రశ్నకు సమాధానం ఇస్తే మీ రాజ్యాన్ని దీవించి వెళ్ళిపోతాను. ఇవ్వకుంటే మాత్రం జరగబోయే అరిష్టానికి సిద్ధంగా ఉండండి అని చెప్పాడు. అందరూ కూడా ఆలోచనలో పడ్డారు. ఏంటి ఈ ఇలా అంటున్నాడు ఇతను అనుకున్నారు. సమయం తర్వాత బీర్బల్ లేచి నుంచుని, అయ్యా, సవాలు స్వీకరించండి, ఆయన ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను అన్నాడు. చక్రవర్తి అనుమతిచ్చాడు. సాధువు మొదలుపెట్టాడు. ఒకసారి 3 ప్రయాణికులు చీకటి పడే వేళకి ఒక సత్రం దగ్గరికి చేరుకున్నారు. మా 3కి 3 గదులు ఇవ్వండి అని అడిగారు. సత్రం అధికారి, ప్రస్తుతం 3 గదుల్లోనూ ఖాళీగా లేవు, కానీ ఒక పెద్ద గది, అందులో 3 మంచాలు ఉన్నాయి, అందులో మీరు 3 ఉండొచ్చు అన్నాడు. అందుకు వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ గదికి 30 నాణాలు తీసుకుంటామని చెప్పారు. అయితే వాళ్ళు వెంటనే చెల్లించేశారు. ఆ తర్వాత ఆ సత్రం లెక్కలు రాసే గుమస్తా అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఆ గదికి అసలు 25 నాణాలే, మీరేమిటి 5 నాణాలు ఎక్కువ వసూలు చేశారు అని చెప్పాడు. ఆ అధికారి చాలా నిజాయితీపరుడు. ఆయన వెంటనే ఒక నౌకర్ని పిలిచి ఎక్కువగా తీసుకున్న 5 నాణాలను అతనికి ఇచ్చి వాటిని ఆ 3కి తిరిగి ఇచ్చామని చెప్పాడు. కానీ ఆ నౌకరు అంత నిజాయితీపరుడు కాదు. 5 నాణాలని 3కి పంచడం సులభం కాదు. అందుకని అతను 2 నాణాలు తన జేబులో వేసుకుని మిగతా 3 నాణాలను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున ఇచ్చేశాడు. సమస్య ఏంటంటే, మొత్తం నాణాలు 30, అందులో నౌకరు 2 నాణాలు తీసుకున్నాడు. గది కిరాయికి 27 నాణాలు, అంటే మొత్తం 29 నాణాలు. మరి ఆ 30వ నాణం ఎటు వెళ్ళిపోయింది అని అడిగాడు సాధువు. చిన్నదైనా కానీ జవాబు చాలా కష్టంగానే ఉంది. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమిటా అని లెక్కలు చేస్తున్నారు, లెక్కలు పెడుతూ ఉన్నారు. ఎవరికి కూడా జవాబు దొరకలేదు. అందరూ కూడా ఆఖరికి బీర్బల్ వైపు చూశారు.
సాధువు గారు మీరు వేసిన ప్రశ్న చాలా బాగానే ఉంది, కానీ జవాబు చాలా కష్టంగా తెకమక పడేలా ఉంది. మరి అసలు సమస్య ప్రకారం ముగ్గురు ప్రయాణికులు 30 నాణాలు చెల్లించేశారు. 3 నాణాలు వాపస్ తీసుకున్నారు. అంటే నిజానికి వాళ్ళు 27 నాణాలే చెల్లించారు అనుకుందాం. గుమస్తా 27 నాణాలు అంగీకరించాడు. కానీ జవాబు చాలా సులభమైంది. ఆ ప్రయాణికులు చెల్లించవలసిన 27 నాణాలలో నాణాలు నౌకరు తీసుకున్నాడు. మిగిలిన 25 నాణాలు గది అద్దె. కాబట్టి ఒక నాణం ఏమైంది అని ప్రశ్న వచ్చింది. ఇది జనానికి మూర్ఖులను పెంచడానికి ఉపయోగపడిన చిన్న చిట్కా అంతేనా, ఏమంటారు అన్నాడు. భలే చెప్పావు బీర్బల్ అన్నాడు సాధువు మెచ్చుకోలుగా. తర్వాత అక్బర్ వైపు తిరిగి, ప్రభు, మీరు చరిత్రలో గొప్ప మొఘల్ చక్రవర్తిగా, బీర్బల్ గొప్ప మంత్రిగా శాశ్వతంగా నిలిచిపోతారు. ఇవే నా ఆశీస్సులు అని దీవించాడు ఆ సాధువు. పిల్లలు వింటున్నారా? అక్బర్ బీర్బల్ కథలు కూడా చాలా బాగుంటాయి. బీర్బల్ అక్బర్కి అన్ని రకాలుగా కూడా ఎలాంటి చిక్కు సమస్యలు వచ్చినా, ఎలాంటి ఏదైనా కూడా వచ్చినా కూడా వెంటనే వాటిని చిక్కులన్నీ విడగొట్టి చాలా చక్కగా చెప్తూ ఉండేవాడు అన్నమాట. అందుకే అక్బర్ గారికి బీర్బల్ అంటే చాలా ఇష్టం. అతనికి కూడా అనేక రకాలుగా, ఎన్నో రకాలుగా బహుమతులు ఇస్తూ అతన్ని పంపిస్తూ ఉండేవాడు. అతని ఆలోచనలన్నింటినీ కూడా తను చక్కగా ఉపయోగించుకుంటూ ఉండేవాడు. అక్బర్ గొప్ప చక్రవర్తి అయినప్పటికీ కూడా బీర్బల్ని తన మంత్రిగా తనతో పెట్టుకుంటూ, తనతో తిరుగుతూ అన్ని రకాలుగా ఉపయోగించుకుంటూ ఉండేవాడు అన్నమాట. మంత్రి అనేవాడు చక్కని ఉపాయంతో చెప్తే ఎటువంటి సమస్యలైనా పరిష్కారం జరుగుతుంది. అక్కడ చాలా బాగుంటుంది. రాజ్యం కూడా చక్కగా పాలించడానికి రాజుకి మంచి అవకాశమే ఉంటుంది. పిల్లలు వింటున్నారా? తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.